మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో రైల్వే, ఫారెస్ట్, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసిన ఎంపీ రఘునందన్ రావు జిల్లా కేంద్రంలోని చేగుంట, వడియారం రైల్వే గేట్ వద్ద నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజల ప్రాణ భద్రతను కాపాడటం, రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం అత్యవసరమని మెదక్ ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం రైల్వే పెండింగ్లో ఉండడం వల్ల ప్రతిసారి వందలాది వాహనాలు రెండు వైపులా నిలిచిపోవడంతో అంబులెన్స్లు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర అంతరాయం ఎదుర్కొంటున్నాయన్నారు. రద్దీ సమయంలో పాదచారులు, ట్రక్కులు దాటే పరిస్థితి ఏర్పడి పెద్ద ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. రోడ్డు, రైల్వే కలిసే స్థాయిలను తగ్గించేందుకు రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు నిర్మించడం ప్రమాదాల నివారణకు ప్రధాన చర్యలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యమిస్తున్నాయన్నారు. తక్షణం కాంట్రాక్టర్, సంబంధిత శాఖల ఇంజనీర్ల సమన్వయంతో రోబీ పనులు పూర్తి చేసి సర్వీస్ రోడ్డు, డ్రైనేజీ, లైటింగ్, సింగలింగ్ వంటి అనుబంధాలు, సదుపాయాలను కూడా సమగ్రంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైల్వే శాఖ, ఆర్ఎండ్బి శాఖ, ఇతర శాఖల అధికారులందరూ సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలన్నారు. రాబో రోజుల్లో ఈ మార్గంలో జీరో యాక్సిడెంట్ల జోన్ లక్ష్యముగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ రాకుల్ రాజ్ మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసి ప్రజల రవాణా సౌకర్యార్థం అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో రైల్వే అధికారులు, శాఖల అధికారులందరూ పాల్గొన్నారు. దృశ్యం న్యూస్, సిల్వర్ రాజేష్, మెదక్ జిల్లా ప్రతినిధి. Complete work will be done by the railway only. 100% given by the central government railway. That will be good. See, map చూసిందా? ఏం లేదా? ఫస్ట్ ఆ రైల్వే స్టేషన్ నుంచి రైల్వే గేట్ దాటిన తర్వాత ఊరు వైపు ఉన్నాయి చూడు, అక్కడ రెండు పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. రెండు మర్రి చెట్లు ఉన్నాయి. వీలైతే ట్రాన్స్లోకేషన్ చేయాలి, లేకపోతే అంత పెద్ద చెట్లు అయినా ట్రాన్స్లోకేట్ చేస్తుంది. చేస్తుందా? ట్రాన్స్లోకేట్ చేస్తుందా? చేయొచ్చు, మరీ చేయొచ్చు సార్. ఎక్కడికి చేస్తారు? కలెక్టరేట్లో పెట్టడానికి జాబ్ ఉందా? కలెక్టరేట్లో పెట్టుకోవచ్చు. పెట్టనిస్తారా మీరు? పర్మిషన్ ఇస్తారా? 2016 శాంక్షన్ అయింది. 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులతో పెట్టాలని అన్ని రాష్ట్రాలకి, అన్ని దేశంలో ఉన్న అన్ని ఎల్సీలను క్లోజ్ చేయాలని చెప్పి భారత ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకొని 2016లో చేయుంటది ఆర్ఓబి శాంక్షన్ అయింది. ఆ ప్రభుత్వం అంటే 45-50 కోట్లలో సగం పైసలు అంటే 25 కోట్లు ఇవ్వడానికి 2016 నుంచి దాదాపు 8 సంవత్సరాలు వాళ్ళ దగ్గర 25 కోట్లు లేక వాళ్ళు ఇవ్వక ఆర్ఓబి కట్టియలేదు గతప్పుడు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం రాగానే ఫస్ట్ నేను ఎంపీ గెలవగానే ఫస్ట్ నేను ఉత్తరం తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి పోతే ఇట్లాంటి చాలా ఉత్తరాలు ఉన్నాయి, అన్ని చూసి నిర్ణయం చెప్తామని వీళ్ళు ఒక 6 మంత్స్ తర్వాత వీళ్ళు కూడా ఒక రిప్లై ఇచ్చినారు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు. ఏమని? సో మీరు ఏమైనా ఇట్లాంటి ఆర్ఓబీలు కట్టాలనుకుంటే పూర్తిగా రైల్వే డిపార్ట్మెంట్ డబ్బులతోటే కట్టుకోండి, లేదా కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టుకోండి. మా దగ్గర ఇట్లాంటి చాలా దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి ఆర్ఓబీలు కట్టుకొని, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, వీ డోంట్ వాంట్ టు కంట్రిబ్యూట్ అని గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు మంచిగా ఉత్తరం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత నేను 2500 ఎన్ని ఉన్నాయి అవన్నీ నాకు సంబంధం లేదని ఒక 2-3 ప్రత్యేకంగా పట్టుకొని ఇది చేయకుండా అయితే నేను ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి ఉన్న రిస్క్ ఎక్కువ గొడవ ఉంది దీని మీద అని నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసుకొని ప్రత్యేకంగా యాక్చువల్గా ఆర్ఓబీలు అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ లేదా రైల్వే మినిస్టర్ గారు అక్కడ ఢిల్లీ నుంచి వర్చువలైజ్ చేస్తారు. నేను ఇది నాకు అర్జెన్సీ ఉంది, ఇది ఒకటి క్లియరెన్స్ ఇవ్వండి అని అంటే నేను గెలిచినాక 1.5 yearలో కష్టపడి తెచ్చుకున్నాను. కాబట్టి శాంక్షన్ ఎప్పుడూ అయింది, బట్ ప్రాసెస్ తీసుకురావడానికి కష్టపడి